దీనికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలీసులకు షబ్బీర్ అలీ ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్లుగా సమాచారం అందుతుంది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి కొందరు ఆగంతుకులు ఫోన్ కాల్లో బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామని బెదిరించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ ఈవినింగ్. రాజేష్, అసలు షబ్బీర్ అలీకి ఏమని ఫోన్ కాల్ వచ్చింది, అలాగే ఏమని బెదిరించారు ఫోన్లో? సురేష్, సాయంత్రం 5:42 షబ్బీర్ అలీ మొబైల్ కి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ రావడం జరిగింది. 04069542335 ఈ నెంబర్ నుంచి షబ్బీర్ అలీకి ఫోన్ రావడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని క్రిటిసైజ్ చేయడము, ఆయనను విమర్శించడం ఇవన్నీ కూడా చేస్తున్నావు. వెంటనే ఇవన్నీ కూడా ఆయన విమర్శించడం మానుకోవాలి, రేపటి నుంచి లేదంటే మాత్రం నేను చంపేస్తాము అని చెప్పేసి కూడా షబ్బీర్ అలీకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీనిపై నువ్వు రాద్ధాంతం చేస్తే మాత్రమే ఇక నీకు నష్టం తప్పదని చెప్పేసి ఈ రకంగా ఆయనను బెదిరించడం జరిగింది. బెదిరించడానికి ఫోన్ పెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న షబ్బీర్ అలీ వెంటనే ఇటు జూబ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక నెంబర్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నెంబర్ పై ఎవరు ఏంటనేది మాత్రం పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. షబ్బీర్ అలీ ఈ విషయానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఏదైతుందో మండలి ప్రతిపక్ష నేతగా కౌన్సిల్ లో ప్రతిపక్ష నేతగా చెప్తున్నాడు. గత కొద్ది రోజులుగా కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నెరవేరకపోవచ్చు. గత కొద్ది రోజులుగా ఆయన రోజు కూడా ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరలేదని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ రావడం జరిగింది. దీంతో కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క బెదిరింపు రావడం కొద్దిగా చర్చనీయాంశంగా మారింది. ఇక కొద్దిసేపు ఇక సాయంత్రం 5 గంటలప్పుడు ఇటు షబ్బీర్ అలీ గెలుపు నుంచి వెళ్ళిన తర్వాత కాల్ వచ్చింది. దీనికి సంబంధించి ప్రస్తుతము పోలీసులు అంతా కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఎవరు బెదిరింపు కాల్స్ చేశారు ఏందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా షబ్బీర్ అలీ మరి కాసేపటి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడబోతున్నారు. ఇక ఇప్పటికే మనం షబ్బీర్ అలీతో మాట్లాడినప్పటికీ కూడా అసలు నన్ను ఇట్లా బెదిరింపులకు పాల్పడుతున్నా, గవర్నమెంట్ బెదిరింపులకు పాల్పడుతుంది, అయినప్పటికీ కూడా తాము బెదిరించలేదు, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామని కూడా చెప్తున్నాడు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ బెదిరింపు కాల్స్ ఇక చాలా మంది మా యొక్క అభ్యర్థులకు కూడా ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు అభ్యర్థి అభ్యర్థులకు కూడా బెదిరించి ఇలాంటి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను కూడా అదే చేయాలని చెప్పి చూస్తున్నారు, కానీ తాము బెదిరలేదని చెప్పేసి కూడా షబ్బీర్ అలీ చెప్తున్నాడు. కలిసి కాకపోతే దీనికి సంబంధించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సురేష్, రాజేష్, జనరల్ గా పొలిటికల్ ప్లాట్ఫామ్ లో ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శించడం అనేది సర్వసాధారణం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, మనం చూస్తూనే ఉంటాం. కానీ షబ్బీర్ అలీ అనేది ఈయన ఒక ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ లో ఒక ప్రముఖమైన నేత. అటువంటి ఆయనకే బెదిరింపు కాల్, ఏకంగా చంపేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అలాగే ఈ పోలీసులు ఈ కాల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఇప్పుడు అదే మొత్తం పార్టీలో చర్చనీయాంశంగా ఏర్పడింది. ఎందుకంటే ఇతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతము ప్రతిపక్ష నేత ఉన్నాడు. అలాంటి నేతగా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిందంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇప్పుడు నేతలు చర్చనీయాంశంగా ఏర్పడ్డది. ఎందుకంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా మా పార్టీ నేతలను ఎంతో మందిని బెదిరించారు అనేది బహిరంగంగా షబ్బీర్ అలీ చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైతే మండలి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు ఉపసంహరించుకున్నారంటే దీనికి అంతా కారణం కూడా ఈ బెదిరింపుల వల్లనే భయపడి వాళ్ళు ఉపసంహరించుకుంటున్నారు. ఇక ఇలా జరుగుతూనే ఉంది. ఇలా మాలాంటి నేతలకు ఇలా జరిగితే మిగతా పరిస్థితి ఏందనేది మొత్తం చెప్తున్నారు. ఏదేమైతే ఈ విషయంలో మాత్రం షబ్బీర్ అలీ పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఎవరు ఏందని మాత్రము మరికొన్ని గంటల్లో తెలుస్తామని చెప్పేసి కూడా పోలీసులు షబ్బీర్ అలీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్. Another break.